మరి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మరి అజ్ఞానం అనేటువంటి చీకటిని మరి పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించేవారు గురువు. మరి గురువు భగవంతుడి కంటే గొప్పవాడు. ఈ జ్ఞానము, ఈ ఐశ్వర్యము, సంపద ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నప్పటికీ ఆ యొక్క గురువుతో యొక్క ఆశీస్సులే చాలా గొప్పనైనటువంటి. మరి వారి యొక్క ఆశీస్సులతోటే మనం ఎంతో ఎదుగుతూ ఉంటాం, ఎంతో పరిపూర్ణత్వాన్ని పొందుతూ ఉంటాం, ఎంతో జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాం. అలాంటి మహనీయులు ఎందరో ఈ యొక్క మన దేశంలో మరి పుట్టి ఈ యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అందులో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, అదేవిధంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఇంకా ఎంతోమంది మహనీయులు, మహానుభావులు ఈ యొక్క దేశంలో ప్రసిద్ధులై మరి జగత్ కళ్యాణం కోసం, అదేవిధంగా సనాతన ధర్మం కోసం మరి ఆధ్యాత్మిక ప్రచారాన్ని నిర్వహించినటువంటి గొప్పవారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా మరి ఆదిశంకరాచార్యుల వారు మరి ఎంతో ప్రసిద్ధి చెంది మరి చిన్న వయసులోనే ఎన్నో ధర్మ ప్రచారాలు నిర్వహించి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసి ఎంతోమంది శిష్యులను వారు సంపాదించుకున్నారు. అదేవిధంగా మరి ఆత్మజ్ఞానం చేత జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరి కులమతాలకు అతీతంగా మరి ఎంతోమంది శిష్యులను చేరదీసి హిందూ మత స్థాపనకు, హిందూ ధర్మ ప్రచారానికి, సనాతన ధర్మానికి, మరి వేదాంత ప్రచారానికి కాలజ్ఞాన తత్వాల ద్వారా, కాళికాంబ హంస, కాళికాంబ అనే కాళికాంబ శతకం ద్వారా, గోవింద వాక్యాల ద్వారా ఆ యొక్క భగవంతుని యొక్క ఆత్మజ్ఞానాన్ని సంపాదించి కాలజ్ఞానాన్ని రచించి ఈ లోకంలో మరి ప్రచారం చేసినటువంటి మహాతత్వవేత్త వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మరి ఇలాంటి పవిత్రమైనటువంటి మరి ఆదిశంకరాచార్యుల వారిని, శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఈ సందర్భంగా మనం వారిని స్మరించుకోవడం, వారి నామాన్ని పారాయణం చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. మరి ఈ లోకంలో ఎంతోమంది ప్రసిద్ధి చెందినటువంటి మహనీయులందరినీ కూడా ఈ యొక్క గురు పౌర్ణిమ రోజున మనం వారిని మనసారా స్మరించుకుంటూ వారందరికీ కూడా మరి ఈ గురు పౌర్ణిమ సందర్భంగా వారికి పాదాభివందనాలు చేసి మరి ప్రశాంతత కోసం, మానసిక ప్రశాంతత కోసం, ఆధ్యాత్మిక సంపత్తి కోసం, ఆధ్యాత్మిక వృద్ధి కోసం ఈ యొక్క గురు పరంపరను కొనసాగించి భగవత్ శంకరపాదులైనటువంటి ఆ యొక్క భగవత్పాదులందరినీ కూడా మనం వారిని పూజించి తరించిస్తే ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. గురు పరంపర కూడా కొనసాగుతుంది కనుక మరి గురువు లేని ఎదుగుదల ఉన్నది కనుక అలాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మరి గురు పూజోత్సవం రోజున మరి చేయడం జరిగింది. అందరికీ కూడా గురువులకు పాదాభివందనాలు చేస్తూ మా శిష్య ప్రశిష్య బృందానికి వారు ఎల్లకాలం చల్లగా ఉండాలని గురువు యొక్క దీవెన